అది కూర్చాడు పడడానికి ఏం పడలేదు చూడక జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు 11/4/1827 సంవత్సరంలో జన్మించారు. ఈయన జన్మించినప్పటికే మనుధర్మం అన్నటువంటి ఒక శాస్త్రం అక్కడ చాలా పరిపాలిస్తున్నటువంటి సమస్య ఉంది. అప్పుడు ఆడవారికి ఎలాంటి స్వాతంత్రం లేనటువంటి అప్పుడు సమాజం. అలాంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు ఈ వ్యవస్థను నిర్మూలించాలన్నటువంటి ఉద్దేశంతో మెయిన్గా విద్యను ముందుకు తీసుకురావాలని, ఈ విద్య తీసుకురావడానికి ఆయన కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పవచ్చు. మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా పూలే గారిని గురువుగా భావించేటువంటి వాడు తెలిసింది. తర్వాత తన భార్యను తనే విద్య చెప్పి ఉపాధ్యాయులు చేసి పూలే గారు తన భార్యతో కలిసేసి విద్యను వ్యాప్తి చేయడానికి ఆయన ఎంతో ప్రయోజనం చేశారు. తర్వాత చిన్న చిన్న నాటకాలు ఆయన తయారు చేసి ఆ నాటకాల ప్రదర్శన ద్వారా విద్య ద్వారా ఎంత అభివృద్ధి ఉంది, విద్య ద్వారా ఎంత ఎదుగుదల ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజానికి తెలియపరిచారనమాట. తృతీయ రత్న అన్నటువంటి ఒక నాటకాన్ని ఆయన రచించినటువంటి నాటకాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటిది. అలాగే గులాంగిరి అన్నటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు. ఆ గులాంగిరి అన్నటువంటి గ్రంథం కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. అంతేకాకుండా సత్యశోధన్ సమాజ్ అన్నటువంటి ఒక సమాజాన్ని ఆయన నిర్మూలించి ఆ సత్యశోధన్ సమాజం ద్వారా వితంతువులకు ఆశ్రయం కల్పించాడు. తర్వాత చిన్నపిల్లలకు ఆశ్రయం కల్పించాడు, అనాథలకు ఆశ్రయం కల్పించాడు. ఎన్నో విధాలైనటువంటి పాఠశాలలు కూడా ఆయన కల్పించడం కూడా జరిగింది.